హలో ఆల్. ఇది సండే రోజు అండి, ఇంకా హాలిడే కదా, అలా తమ్ముడి దగ్గర వెళ్ళేసి వద్దామని ఇంకా నేను అమ్మ నాన్న ప్రశాంత్ అందరం కలిసి బయలుదేరాము. నార్మల్ డేస్ కన్నా సండే డబల్ ట్రాఫిక్ ఉంటుందండి అసలు ఈ హైదరాబాద్ రోడ్లకి. ఆఫ్టర్ లాంగ్ టైం అమ్మ ఇలా బయటికి రావడం, చాలా డేస్ తర్వాత ఇలా బయటకు వచ్చింది కదా, చాలా హ్యాపీగా ఉందమ్మా. దాన్ని చూసి మేము చాలా హ్యాపీగా అయ్యాం. అంతే కదండి, మనం ఒక 2-3 డేస్ అలా ఇంట్లో ఉండి ఎటు బయట ప్రపంచం తెలియకుండా ఉంటేనే మనకి ఏదోలా అనిపిస్తుంది. 3 months అలా ఇంట్లో ఉండేసరికి అసలు తిరిగే అమ్మ ఒకటేసారి సడన్గా ఈ సర్జరీ తర్వాత ఇంట్లో ఉండిపోయింది కదా, చాలా ఇబ్బంది పడింది పాపం. చాలా రోజుల తర్వాత శారీ కదమ్మా. మా అమ్మకి శారీస్ అంటే చాలా ఇష్టం. ఇదే కంఫర్ట్ ఉంటుందా? ఏ బట్టల్లో ఉండదంటో, చీరే అందం అంటో. చూడిదారు బాగుంటుంది, నిండుగా బాగుంటుంది చూడిదారు. కానీ చీర తర్వాత చూడిదారు అది కూడా నిండుగా ఉంటుంది, చూడిదారు కూడా. అవును, మరి నైట్ ఇంకా నిండుగా ఉంటుంది కదా. నైట్ నిండేగానమ్మా, ఎందుకో అది అంతగా ఎందుకో తృప్తికరంగా ఉంటుంది. నైట్ బాగోదంటూ డే నైట్ లో వేసుకోవాలి, మళ్ళీ మార్నింగ్ నైట్ క్లీన్ చేసేసేయాలి. చేసుకోవాలి, ఓన్లీ నైట్ టైంలోనే నైట్ వేసుకోవాలంట. కరెక్ట్, రైట్. కూర తీసుకెళ్ళు. ఏం కర్రీ అది? కీమా. కీమా. మీది ఏంటి ఈరోజు? మాది యాక్చువల్గా ఈరోజు చికెన్ ఫ్రై, చికెన్ తలకాయ, సారీ మటన్ తలకాయ, తర్వాత బోటి. ఇవంతా నేను చేసింది కాదు, బయట లాగించేసి వచ్చాం. మరేమనుకున్నావు? సరే, కొంచెం కీమా పట్టుకెళ్ళండి. టీ పెట్టేసుకున్నాము, తాగేసి మా ఇంటికి జంప్. జాకెట్ ఇచ్చేస్తాడు, కుట్టేసి ఉంటాడా? ఆమె మ్యాగీ ప్యాకెట్ ఎప్పుడమ్మా తీసుకున్నాం? అది మళ్ళీ ఇంకా వాడొచ్చిన తర్వాత ఇది వాడాలా? నువ్వు డాడీ తినేసేయండి. బాగుందమ్మా నీ శారీలో. నువ్వు చాలా రోజుల తర్వాత నిన్ను శారీలో ఇలా నిండుగా, నువ్వు కిచెన్లో ఇలా వర్క్ చేస్తూ, ఆహాహా చాలా హ్యాపీ. గురువారెడ్డి గారు థ్యాంక్స్ అండి. కానీ వాకర్ పక్కనే పెట్టుకుంటుందమ్మా, ఎందుకంటే కొంచెం అది అంటే కొద్దిగా అప్పుడప్పుడు ఇన్బ్యాలెన్స్ లాగా అనిపిస్తుంది అన్నమాట. ఓకే, వాకర్ దగ్గర ఉంటే సపోర్ట్ అది చూస్తుందా చాలు. అమ్మ మేడ్ వస్తారు కదమ్మా, నువ్వెందుకు తోమేస్తున్నావు? లేదు, ఇది మీకు బాక్స్ ఫిట్ అయిపోయావనేసా? ఇప్పుడు ఆ తోమి కడిగి ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలా? నేను రాగానే నీకు ఓపిక వచ్చేస్తుంది కదా. నువ్వు ఒక ఫుల్ వీడియో నాకు కావాలమ్మా, నీ నుంచి ఒక ఇంటర్వ్యూ కావాలి యాక్చువల్గా. కాదు అంటే అందరేం బోర్ అవ్వరు, కానీ అంటే నీ సర్జరీ అయింది కదా, దానికి నువ్వు ముందు ఎలా భయపడ్డావు, తర్వాత ఏం ఫేస్ చేసావు, ఎలాంటి ఫుడ్ తిన్నావు, ఇవంతా కూడా నువ్వు ఇలా షేర్ చేసుకుంటే, నీలా చాలా మంది తల్లిలు ఉంటారు కదా, అందరికీ కాళ్ళ నొప్పులు అవన్నీ బాధలు ఉంటాయి కదా, భయపడుతుంటారు కదా వాళ్ళు. మరి సర్జరీ అంటే అందరికీ భయమే. నాకు కూడా భయం వేసింది, చేసుకోనన్నాను, చాలా భయం వేసింది. ఏంటి ఎన్ని సర్జరీలు, మోకాలు సర్జరీ అయింది, ఇక్కడ హిప్ అంతే తుంటెమిక.
ఒక సర్జరీకి భయం పడతారు. 2 సంవత్సరాలు 2 సర్జరీలు అంటే భయం ఇదమ్మా, చాలా భయం వేసింది. అంటే బ్లడ్ తగ్గిపోతుందన్న దేనికి భయం నీకు? భయం అంతే అమ్మా, అంటే సర్జరీ భయం అంటే ఏమొద్దంటే ఒక 2-3 నెలలు బెడ్కి అంకితం అయిపోతాం ఖచ్చితంగా. ఏ పని చేసుకోలేం, మనకు సపోర్ట్. మనం పని చేసే కదా ఈ కాళ్ళ నొప్పులు ఇవన్నీ తెచ్చుకున్నావు, మళ్ళీ పని చేయాలని అంటావు. పని లేకుండా ఉంటాం అమ్మ, మంచి అంటే పని ఉండాలి కదా. చూడండి మా అమ్మ ఎంత చిలకలాగా ఎంత బాగా నవ్వుతుందో. పని ఉంటేనే మనిషికి ఆనందంగా ఉంటుందా. నీకు పని అంటే ఇష్టం కూడా, స్ట్రాంగ్. ఓకే, పని ఎంత స్ట్రాంగ్. అమ్మో పని లేకపోతే నా వల్ల కదా, పిచ్చి చేసిపోయింది. పని ఉంటేనే స్ట్రాంగ్ ఈ 2-3 నెలలమ్మా ఎంత పిచ్చి వేసిపోయిందంటే, పని లేకుండా అలా కూర్చొని తిన్ను అలాగా నచ్చదు. అంటే ఏమంటారు, హౌస్ వైఫ్ నే హోమ్ మేకర్. హోమ్ మేకర్ వాళ్ళకి వర్క్ ఉంటేనే బాగుంటుంది. హోమ్ మేకర్ వర్క్ లేకపోతే బోర్గా కూర్చొని తినాలంటే అస్సలు కుదరదు. ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి. లేచి పని చేసుకుని ఇటు తిరుగుతూ, అదే ఆరోగ్యం. నువ్వు అందరికి ఒపీనియన్ అడుగు, అందరు కామెంట్. మా మదర్ అడుగుతున్నారు చూడండి. అంటే హౌస్ వైఫ్స్ అనే కాదు, ఎవరైనా లేడీస్ కి పని లేకుండా అలా ఇంట్లో పడుకొని తినడం అంటే ఇష్టం ఉంటుందా? పని చేసుకుంటూ ఇలా యాక్టివ్ గా ఉండడం ఇష్టం ఉంటుందా? కామెంట్స్ పెట్టమను, పెడతారు. అంత రికార్డ్ చేస్తున్నా, చెప్పు చెప్పు. ఇంకా సరే, ఇదొక స్పెషల్ వీడియో చేద్దాం మరి తర్వాత. నువ్వు ఈ లోపల ఆలోచించుకో ఏమని చెప్పాలి ఏంటి అన్ని ప్రిపేర్ అవ్వు, సరేనా? ఎలా చెప్పాలి వాళ్ళకి, అదే ఇప్పుడు బ్లడ్ కూడా తగ్గిపోతుంది కదా, నువ్వు ఏం తిన్నావు అవన్నీ చెప్పు. తర్వాత మరి కూర్చొని అలా ఉంటాం కదా, డైజెషన్ నీకు ఎలా అయిందో చెప్పు. ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించుకో పాయింట్స్. నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, ఇలానే చక్కగా చీర కట్టుకొని దానికి జూమ్ జామ్ అన్నట్టు రెడీ అయిపోవాలి అంతే అంట. మంచి కలర్స్ చీరలు తెచ్చింది, చూపించు నువ్వు నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి చీరలు కొన్నా కట్టుకొని చూపిస్తాను. కట్టుకొని ఒక్కొక్కటి చూపిస్తావా? అచ్చా, ఇది మా పెద్దమ్మాయికి ఉన్నది తెచ్చింది ఈసారి. ఓకే, మా చిన్నమ్మాయి కొన్నది కూడా మళ్ళీ వీడియోలో నేను కట్టుకొని చూపిస్తాను. చూపియండి. ఈ లోపల మీ టీ పొంగిపోతుందేమో. లేదు, ఇంకా ఇది గచ్చిబౌలి దగ్గర ఉన్న పీజేఆర్ ఫ్లైఓవర్ అండి. రీసెంట్గా ఇది ఓపెన్ చేశారు కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఫస్ట్ టైం ఈ ఫ్లైఓవర్ అనేది ఎక్కుతున్నాం. ఎన్ని ఫ్లైఓవర్స్ వచ్చినా కానీ ట్రాఫిక్ అలానే ఉంటుందండి. ఎస్పెషల్లీ సండేస్లో ఈవినింగ్ టైంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది హైదరాబాద్లో. అంటే ఇక్కడ మాల్స్కి వెళ్ళడం కానీ, బయట షాపింగ్స్ కానీ, ఇంకా బయటకు ఒకసారి వెళ్ళాము అని అంటే మళ్ళీ ఇంటికి రీచ్ అవ్వాలి అంటే ఒక 5 hours వేసుకోవాలి. జస్ట్ ఒక 10 kilometers డిస్టెన్స్కి వెళ్ళినా కానీ మనకి చాలా టైం టేకన్ అయిపోతుంది. ఈవినింగ్స్ టైంలో అయితే, ఆఫ్టర్నూన్ కొంచెం పర్వాలేదండి. ఏదైనా సూపర్ మార్కెట్స్కి వెళ్ళి రావాలి అని అంటే ఆఫ్టర్నూన్స్ బెస్ట్. బట్ ఇంకా ఈవినింగ్ ఏదైనా లాంగ్ జర్నీ పెట్టుకున్నాము అంటే సిటీస్లోకి వాటిలోకి వెళ్ళాలంటే మాత్రం ఇంకా బుక్ అయిపోయినట్టే. ప్రతి సిగ్నల్ దగ్గర మినిమం 10 minutes ఆగిపోవాల్సి వస్తుంది, అంత ట్రాఫిక్ ఉంటుంది. అంటే సిగ్నల్ ఒక దగ్గర ఉంటుంది, మన వెహికల్ ఎక్కడో అక్కడ నుంచి ఒక 100 meters అవేలోనే ఉంటుంటాము. సో ఇది యాక్చువల్గా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు తీసిన వీడియో. ఇది కొండాపూర్కి వచ్చేసిన తర్వాత వీళ్ళ దగ్గర ఫుడ్ చాలా బాగుంటుందండి, స్ట్రీట్ ఫుడ్ ఇది. సో ఐటెన్షన్ రోడ్ సైడు ఇది ఉంటుంది. తన దగ్గర పలావ్ కానీ, ఇంకా బిర్యానీ కానీ, బగారా ఇవన్నీ వెరైటీస్ అన్నీ చేస్తారు రైస్ ఐటెంలో. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా కొండాపూర్ నియర్ బై ఉంటే ఇక్కడ ట్రై చేయండి. అదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన శైలమ్మ.